హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి తనకు తానుగా వివాదాలకు కాలు దువ్వాడా? కాంట్రవర్షియల్ తన చుట్టూ తిరుగుతున్న మౌనం వహించే చిరంజీవి నిన్న హనుమాన్ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయని ఫిలిం నగర్ విశ్వసించే సమాచారాలు. వివాదాలకు తాను దూరంగా ఉంటూ తన మీద ఎలాంటి ట్రోలింగ్ జరిగినా తనని ఏ విధంగా విమర్శించిన మౌనం వహించే చిరంజీవి నిన్నటి చేసిన వ్యాఖ్యలు కొంచెం వివాదానికి దారితీశాయంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. వాస్తవం ఏంటంటే, జరిగిన సంఘటన ఏంటంటే, హనుమాన్ చిత్రం పేరున వస్తున్న ఈ చిత్రం, ప్రశాంత్ వర్మ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ తేజ సజ్జా బాలనటుడిగా మనందరికీ పరిచితమే. ఇంద్రా లాంటి చిత్రాల్లో చిరంజీవి క్యారెక్టర్ అంటే బాలాకి చిరంజీవి క్యారెక్టర్ వేసినటువంటి ఆ సదరుడు తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ప్రమోషన్లో భాగంగా చిరంజీవి ఆ ఈవెంట్కి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఎప్పుడైతే సంక్రాంతి బరిలో భారీ చిత్రాల మధ్య ఈ హనుమాన్ చిత్రం విడుదల చేయడం అంత ఆరోగ్యకరమైన పరిస్థితి ఉంటుందా? ఈ చిత్రాన్ని వాయిదా వేసుకోండి అంటూ పెద్ద చిత్రాల వారు కూడా వాళ్ళకి సలహాలు ఇవ్వడము, సినిమా థియేటర్లు ఇచ్చే విషయంలో సెకండ్ ప్రయారిటీ ఇవ్వడం, ఇట్లాంటి వ్యవహారంలో ఆ చిత్ర నిర్మాత నొచ్చుకోవడం కూడా జరిగింది. మా చిత్రాన్ని సంక్రాంతి బరిలోకే అంటే జనవరి 12 సంక్రాంతిలో వస్తున్నటువంటి పెద్ద చిత్రాల మధ్యనే అంటే నా సామిరంగా అండ్ గుంటూరు కారం చిత్రాల మధ్యలోనే రిలీజ్ అవ్వడానికి తాను ముందుకు వస్తున్నాడు. ఆ చిత్రంలో ఉన్నటువంటి కథాబలం మమ్మల్ని జయింపజేస్తుంది. కాబట్టి మేము చిత్రాన్ని వెనక్కి వెళ్ళాలని అనుకోవట్లేము, ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నానంటూ నిర్మాత వాపోవడం, చివరకు సినిమా రిలీజ్ చేయడానికే తాను ముందుకు రావడం. ఈ నేపథ్యంలో చిన్న చిత్రానికి ప్రాధాన్యత ఉంటుందా, అసలు జన బాహుళ్యంలోకి వెళ్తుందా, ప్రచార సరళి ఎలా ఉండబోతుంది, ఇవన్నీ ఆలోచిస్తున్న పెద్ద చిత్రాల మధ్యలో ఈ చిన్న చిత్రం వస్తే ప్రజలకు తెలియకుండానే కనుమరుగయ్యే ప్రమాదం ఉందనే ఆలోచన తరుణంలో ఉన్నప్పుడు ఈ చిత్రం అనూన్యంగా చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథికి రావడంతో ఈ చిత్రానికి రావాల్సిన మైలేజ్ వచ్చిందని సినీ వర్గాల పొగట్ట. దాంతోపాటు ఆ వేదికలో చిరంజీవి గారు మాట్లాడుతూ ఈ విషయాన్నే ఇండైరెక్ట్గా ప్రస్తావించడం జరిగింది. పెద్ద చిత్రం చిన్న చిత్రం అని కాదు, చిత్రం ఏదైతే సరే కథాంశం బాగుంటే ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అది 2017లో జరిగిన ఒక ఉదాహరణ చెప్తూ, శతమానం భౌతి చిత్రం కూడా ఈ విధంగా పెద్ద చిత్రాల మధ్యలోనే సేమ్ సంక్రాంతి ఒడిలోనే దిగింది. అది అప్పుడు శతమానం భవతి కథాబలంతో సూపర్ డూపర్ హిట్గా నిలబడిన విషయం మనందరికీ తెలిసిందే అంటూ, గుంటూరు కారం అండ్ ఈ నా సామిరంగా చిత్రాలు అవి పెద్ద చిత్రాలంత మాత్రాన కథాబలం ఉండకపోవచ్చేమో, కానీ దీంట్లో కథాబలం ఉంటుంది, ఇది గుంటూరు కారం చిత్రానికి పోటీ అవుతుందంటూ నర్మగర్భంగా చెప్పాడు అని కొందరు విపరీత అర్థాలు తీస్తూ చిరంజీవి మీద ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి చిరంజీవికి కానీ ఇతర చిత్రాల పట్ల కానీ ఎలాంటి వివాదం ఉండదు, ఎలాంటి ద్వేషం ఉండదు. పైగా మహేష్ బాబు లాంటి హీరోతో కూడా తను వ్యక్తిగతంగా కానీ వృత్తిపరమైనటువంటి పోటీ ఉండదు. అలాంటి చిత్రానికి తాను నష్టం చేకూర్చేలా వ్యాఖ్యలు చేసే ఉద్దేశం అయితే కాదు. అందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, కథాంశం బాగుంటే చిన్న చిత్రమైనా బాగుంటుంది, చిన్న చిత్రాలను ప్రోత్సహించండి అంటూ తనను ముఖ్య అతిథిగా పిలిచిన చిత్రానికి తను నిలబడినట్టు వేదికకు 4 మంచి మాటలు, 4 పాజిటివ్ మాటలు చెప్తే దాంట్లో వ్యతిరేక అర్థాలు తీయడం అంత సమంజసం కాదు అంటూ కూడా సినీ అభిమానులైతేనేమి, చిరంజీవి అభిమానులైతేనే దాన్ని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద చిరంజీవి గారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, సినిమాలో కథా విషయం ఉంటే, సినిమా బాగుంటే ఎలాంటి చిత్రమైనా, ఎలాంటి పండగల వాతావరణంలో, ఎలాంటి పోటీ పెద్ద చిత్రాల మధ్య అయినా మనుగడ సాధిస్తుంది. అలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు, అలాంటి చిత్రాలని మనం ప్రోత్సహిద్దాము అంటూ తన సినిమా రంగం మీద, సినీ పరిశ్రమ మీద ఉన్న అభిమానంతో సినీ పరిశ్రమ అభివృద్ధి బాగుండాలని కోరుకున్న వ్యక్తిగా చెప్పినట్టు వాక్యంగా మనం చూడాలి.